దేవ పూజ అనే కాలక్రమంలో చెప్పాము. ఏదైతే ఆవు నెయ్యిని మనం వాడుతున్నామో అది మన ఆరోగ్యానికి ఇదకమైంది, ఆయుష్ను పెంచేది. మహర్షి యాజ్ఞవల్కుడు శరవణ బ్రాహ్మణంలో ఆయుర్వై ఘృతం అని అంటాడు. అంటే ఘృతం అనేది ఆయువుని ఇస్తుంది, ఆయుని ప్రసాదిస్తుంది. కాబట్టి ఆ నెయ్యిని, శుద్ధమైన ఆవు నెయ్యిని తినేవారికి, శుద్ధమైన ఆవు నెయ్యి ద్వారా అగ్నిహోత్రం చేసే వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది అని చెప్తున్నాడు. మనము మహాభారతం చూస్తాము. ఋషయో నిత్య సంధ్యత్వా దీర్ఘమాయుర్ అవాప్రవత్. ప్రతినిత్యము అగ్నిహోత్రం చేస్తూ సంధ్యానుష్ఠానం చేసే వాళ్ళ యొక్క ఆయుష్ దీర్ఘాయుష్గా మారిపోతుంది. మహాభారత యుద్ధ కాలంలో భీష్మ పితామహుడు అందరికంటే ఎక్కువ వయస్సున్నవాడు. దాదాపు ఆ సమయంలో, యుద్ధ సమయంలో వారికి ఆ వయస్సు ఎంత ఉండే? 175 దాదాపు. మరి దాదాపు 70-75 సంవత్సరాల వయస్సులో యువకునితో, అర్జునుతో జయించలేకపోతాడు. 175 పైన ఉన్న భీష్మ పితామహుడు. అంతేకాదు, మహర్షి వ్యాసుడు నిండు యొక్క వారి యొక్క వయస్సు ఎంత అంటే ఆయుష్ 350 నుంచి 350 పైన జీవించి ఉన్నాడు. 250 కాదు, 250 నుంచి 300 సంవత్సరాల వరకు జీవించి ఉన్నాడు. మహర్షి పొందారు మరొక ఋషుల మహర్షి. సృష్టి ప్రారంభాన్ని చూస్తే ఇంకా ఎక్కువ దీర్ఘ ఆయుష్ ఉన్న ఋషుల మహర్షి జీవ చరిత్ర మనకు గ్రంథాలు